హాయ్ అండి అందరికీ. టేస్టీ హెల్దీ అటుకుల బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు అటుకుల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల బర్ఫీ కోసం మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి. అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 1 యాలక్కాయ వేసి ఫైన్ పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా తయారైన తర్వాత 1/2 కప్పు బెల్లం వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని మెత్తగా 2 కలిసిపోయేలాగా అటుకుల పౌడరు బెల్లం 2 పూర్తిగా కలిసిపోయేలాగా బాగా కలపాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కాచి చల్లారబెట్టుకున్న మీగడ లేని పాలను కొంచెం మాత్రమే వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ అటుకుల బర్ఫీకి ఎక్కువ పాలు పట్టవన్నమాట, చూసుకొని కలుపుకోవాలి, కొంచెమే వేసుకొని. ఈ పిండి చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా, అంటే ఫుల్కాలు కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి. అంతలోపు ఒక గిన్నెకి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని చపాతీ పిండిలాగా ఒకసారి బాగా కలిపేసి నేను నెయ్యి రాసుకున్న గిన్నెలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కొద్దిగా నెయ్యిని తీసుకొని ఈ పిండి పైన మొత్తం పూసేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన ఈ గిన్నెని పెట్టి బౌలింగ్ చేసి ట్యాప్ చేసేస్తే మొత్తం ఊడొచ్చేస్తుంది. మనకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఈ ఫుల్ వీడియో కావాలంటే డీటెయిల్గా టైటిల్ కింద లింక్ ఇచ్చాను, కావాల్సిన వాళ్ళు చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.